హాయ్ టు ఆల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఈరోజు మన వీడియో వచ్చి మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకుని ఇన్స్టెంట్లీ మనీని అట్రాక్ట్ చేయడానికి ఈ వీడియోలో స్విచ్ వర్డ్తో పాటు అసలు ఎందుకు మనీ బ్లాక్స్ ఏర్పడతాయి అనేది తెలుసుకుందాం. మనీ స్ట్రక్ అయిపోయినప్పుడు మనీ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే మనలో లిమిటెడ్ బిలీవ్స్ అంటే అపనమ్మకాలు, భయాలు వస్తాయో రావో అనే అనుమానాలు అలాంటివి మనలో వచ్చినప్పుడు ఆ థాట్స్ నుంచి నెగిటివ్ని బయటికి వచ్చి మనం డే 1 నుంచి ఎలా ఉన్నామనేది చూసుకోవాలి. మనం చిన్నప్పుడు ఎక్కడి విషయాన్ని అక్కడే వదిలేసి చాలా హ్యాపీగా ఉంటాం కదా, అలాగే మన థాట్స్లో ఏవైనా వచ్చినా కూడా ఏం కాదు, నాకంతా మంచే జరుగుతుంది అని మన వర్క్పై మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు సమ్ పర్సన్ మనీ ఇవ్వాలి, ఇస్తాడో లేదో, అతను ఇస్తే నేను ఈ పనికి లేదా బిజినెస్ డెవలప్మెంట్కి సమ్ వేరే దానికి యూజ్ చేద్దాం అనుకున్నాను, అతను ఇవ్వలేదు కాబట్టి నేను బిజినెస్ డెవలప్మెంట్ చేయలేకపోయాను, లేకపోతే వేరే వర్క్ ఏదైతే అనుకున్నామో ఆ వర్క్కి చేయలేకపోయాము, నేను బిజినెస్ ఎక్స్టెన్షన్ చేయలేకపోయాను. మనం ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది నెగిటివ్ కాకుండా పాజిటివ్కి ఇవ్వాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ద్వారా మనం ఏదైతే ఆకర్షిస్తామో దానిని మనం పొందుతాము. అది పాజిటివా నెగిటివా అనేది మన ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలను ఎప్పుడు కూడా సరైనవిగా ఉండాలి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఐడియాస్ని కలిగి ఉండాలి. మన భగవద్గీతలో కూడా యద్భావం తద్భవతి అంటే మీరు ఏం ఆలోచిస్తారో దానినే మీరు తిరిగి పొందుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా లైక్స్ అట్రాక్ట్స్ లైక్ అనే ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన తీరు మారినప్పుడే మన భవిష్యత్తు అనేది మారుతుంది. కాబట్టి మన ఆలోచనలపై దృష్టిని పెట్టండి. నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్కి ఎనర్జీ ఇవ్వండి. మనం ఇది రాదు, కాదు, లేదు, వస్తుందో లేదో అనే అనుమానాలకి, డౌట్స్కి కాకుండా ఎస్ నా వల్ల అవుతుంది, ఇది నాకు వస్తుంది, నేను చేయగలను, ఎవ్రీథింగ్ ఈజీ ఇన్ మై లైఫ్, ప్రతిదీ నా లైఫ్లో చాలా సులభంగా పొందుతాను అనుకోవాలి. దీనికి సంబంధించిన మనీ అఫర్మేషన్స్ని, మనీకి సంబంధించిన స్విచ్ వర్డ్స్ని, మనీ మెడిటేషన్స్ని చేయడం ద్వారా మనలో ఉన్న అపనమ్మకాలు, భయాలను తొలగించుకోవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్కి బిజినెస్ అఫర్మేషన్స్ అయితే నా బిజినెస్ 365 days 24/7 చాలా బాగా రన్ అవుతుంది, కస్టమర్స్ చాలా బాగా వస్తున్నారు, ప్రతిరోజు నా ఆదాయం అనేది మీ బిజినెస్ ఉండే స్కోప్ బట్టి మీరు ఆదాయం అనేది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నా, ప్రతిరోజు 10,000 ఆదాయం అనేది నాకు వస్తుంది. నా బిజినెస్లో రోజు రోజుకి కస్టమర్స్ పెరిగి నేనేదైతే ప్రాఫిట్ అనుకున్నానో దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ని నేను సొంతం చేసుకుంటున్నాను. నా బిజినెస్ చాలా అభివృద్ధి చెందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మీరు అఫర్మేషన్ని సెట్ చేసుకుంటే దానిని చాంట్ చేయండి. ఇలా మనలో ఉన్న మనీ బ్లాక్స్ని తొలగించుకోవచ్చును. మనీ బ్లాక్స్ ఏర్పడింది అంటే మన శరీరంలోని మూలాధారం చక్రము బ్లాక్ అయింది. దానిని ముందుగా యాక్టివేషన్ చేయాలి. ఇది మన వెన్నెముక యొక్క చివరి భాగంలో ఆనస్కి మధ్యలో ఉంటుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనీ బ్లాక్ అనేది క్లియర్ అవుతాయి. దీనిని యాక్టివేట్ చేయడానికి లమ్ అనే బీజాక్షరాన్ని ఉపయోగిస్తూ మెడిటేషన్ చేయడం ద్వారా దీనిని యాక్టివేషన్ చేయవచ్చును. దీనిని 21 days ఆర్ 41 days కానీ 55 days కానీ 90 days కానీ అలా గనుక చేస్తే మనలో ఉన్న బ్లాక్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. మన ఎనర్జీ అనేది హై అవుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ అనేది హయ్యర్లో ఉంటుందో అప్పుడు మనం ఏది అనుకున్నా, ఏది మేనిఫెస్టేషన్ చేసినా త్వరగా అట్రాక్ట్ చేస్తాము. కాబట్టి మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని మీ మైండ్ని ప్రశాంతంగా కామ్ చేసుకుని విజువలైజేషన్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ చెయ్యండి. అలా ఎందుకు చేస్తాము అంటే పర్పస్ ఏంటి, మనీ రాలేదు అనే పరిమితులు వదిలేయండి. నాకు మనీ ఎక్కడి నుంచైనా రాని, ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచైనా వస్తాయి,
వచ్చిన ఆపర్చునిటీస్ని నేను యూజ్ చేసుకుంటూ నా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ నాకు ఉన్న అన్ని అవసరాలను ఫుల్ఫిల్ చేసుకుంటూ నాకు అనేక మార్గాలలో మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంత మనీని విష్ చేయండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ని మేనిఫెస్టేషన్ చేయండి. మీ బిజినెస్ కేటగిరీ బట్టి మీరు అమౌంట్ అనేది మేనిఫెస్టేషన్ చేయండి. మీకు నచ్చిన ప్లేస్లో మీ ఇంట్లో ఉత్తరం దిక్కును కానీ తూర్పు దిక్కు అయినా, ఉత్తరం దిక్కు అనేది కుబేరుడి స్థానం కాబట్టి, కుబేరుడు అంటే మనీకి అధిపతి కాబట్టి ఉత్తరం దిక్కును కూర్చుని చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత సమయము ఎన్నిసార్లు ఏ దిక్కైనా పని చేస్తుంది. దిక్కు అనేది మ్యాండేటరీ కాదు, కాకపోతే క్రమశిక్షణగా ఎన్నిసార్లు ఎంత టైము అనేది పదే పదే చాంటింగ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఫోకస్ అనేది చేయగలుగుతాము. అప్పుడు ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము. స్విచ్ వర్డ్ వచ్చి మీకు మీ ఓన్ అఫర్మేషన్ అయినా తీసుకుని మీ ఫోన్లో 108 టైమ్స్ రికార్డ్ చేసుకుని అది వినండి, లేదా ఇక్కడ నేను చెప్పిన స్విచ్ వర్డ్ అయినా యూజ్ చేసుకోండి. రష్ ఆన్ కౌంట్ నౌ డన్. 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 ఇలా ఈ స్విచ్ వర్డ్ని మీ మొబైల్లో మీ ఓన్ వాయిస్తో అయినా రికార్డ్ చేసుకుని వినడం చేయవచ్చును. మెడిటేషన్ చేసేటప్పుడు కుబేర ముద్రలో కూర్చుని మెడిటేషన్ చేయండి. ఈ స్విచ్ వర్డ్ని పదే పదే చాంట్ చేయడం ద్వారా కూడా మనీ కనెక్షన్ తీసుకుంటారు. వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్.